పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తూ డీఎస్పీ పనితీరుపై పూర్తిస్థాయి విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోవడం, డీఎస్పీ సివిల్ వివాదాల్లో తలదూర్చడం, కొందరికి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ దృష్టికి చేరాయి. అదనంగా క్షేత్రస్థాయిలో కూటమి నేతల పేర్లు వాడుకుంటున్నారన్న ఆరోపణ కూడా వెల్లడయ్యాయి. ఈ ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించిన పవన్ కళ్యాణ్ నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సూచనలు ఇచ్చారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై విపులమైన నివేదిక పంపాలని ఆదేశించారు. డీఎస్పీ స్థాయి అధికారి అసాంఘిక కార్యకలాపాలకు అండగా నిలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోలీసులు సివిల్ వివాదాల జోలికి వెళ్లకూడదని, ప్రజలందరినీ సమానంగా చూస్తూ శాంతి భద్రతలు కాపాడాలనే బాధ్యత గుర్తు చేసుకోవాలని సిబ్బందిని సూచించారు. అంతేకాకుండా భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణల వివరాలను రాష్ట్ర హోంమంత్రి అనిత మరియు డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని కూడా పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను సూచించినట్లుగా సమాచారం.